కర్నూలుకి వరదలు వచ్చినాయి కదా, అప్పుడు వరదలు అప్పుడు కొట్టుకొని పోయినా. 20 ఏళ్ళు అయింది తాత నేను కోమాలోకి పోయి. ఇప్పుడే లేచిన కోమ నుంచి మా ఇల్లు దిగడట, మాకేం తెలదు. పెద్దయ్యా ఇదంతా హాస్పిటలేనా? అంతా అక్క అంతావా? ఏం లేదా పెద్దయ్యా చెప్పు. అప్పుడు 20 ఏళ్ళ కింద వరదలు వచ్చిండే కదా అక్క, వరదలు కర్నూలులో. అప్పుడు కొట్టుకొని పోయినా నేను పోయింటే ఎవరు హాస్పిటల్ చేర్పించినారు, పోయినారు. తర్వాత పెద్ద దెబ్బ అయింది. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడే లేచిన కోమ నుంచి కోమలోకి పోయింటావా? లేచినాను, బతికిచ్చినాడవ్వా. కాకపోతే ఏంది ఇది అనేది నాకు అర్థం కాకుండా, ఏందో అసలు ఎట్లా పోవాలని. నేను మా ఇంటికాడికి ఏంటి, మా ఇల్లు లేదమ్మా. ఆడ పెద్ద టవర్ లెక్క పెద్ద ఉన్నాయి, మా అమ్మ నాన్న కూడా లేరు. ఆటోల కాటికి పోయి అడుగుతుంటే, ఆటో ఎక్కుతుంటే అప్పుడు ₹2 ఉండే, ఇప్పుడు 20 30 అని అడుగుతున్నారు. అంత పెరిగినాయా తాత? నిజమేనా? 20 మళ్ళీ అప్పుడు ₹2 ఉన్నాయి కదా తాత? అవునా? మరి ఎట్లా చేయాలి తాత? ఇప్పుడు నేను 20 ఏళ్ళ కోమలేకి పోయి అసలు అర్థం కాకుండా నాకు. ఒకసారి మా ఇల్లు ఏడు ఉందో కూడా అర్థం కాకుండా నాకు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అట్లా కాదవ్వా, అర్థం కాకుండా మా ఇల్లు చూడదు తాత. మాకేం కొత్త పని మీ ఇల్లు? మా ఇల్లు దిగడట, మాకేం తెలదు. ప్లీజ్ తాత, మాది ఊరు కాదు, ఇల్లు తెలియదు తాత. 20 ఏళ్ళ కోమలేకి పోయి తాత రా తాత, నీ కాలు ఇల్లు చూపెట్టదు, తిక్కలు కోమలే నువ్వన్న రావు చూపెట్టరా అవన్నీ కాలు మొక్కుతావు. ఇల్లు చూపెడతా దాన్ని కాలు ఇల్లు చూపెట్టొస్తురా నాకు. సర్లే, నాకు డబ్బులన్నీ ఏమన్నా ఇవ్వండి, ఏమన్నా డబ్బులన్నీ ఇవ్వండి తాత. మరి నేను ఎట్లా పోవాలి? దేవుడిని అడుక్కొని పో. దేవుడిని అడుక్కుంటే ఇస్తాడా? ఇస్తాడు దేవుడు, అడగతనే ఇచ్చేది మనకు కంటే ఇయ్యడు. దేవుడా ₹100, దేవుడా ₹100. ఏమి అట్టపాట పాయమని అడగాల, అవ నిన్నే అడగాలంటే అవ చెప్తున్నాడు. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవ్వాలా? మా ఇల్లు కాలు మొక్కుతా. ఇదంతా జోకులేవా, కామెడీ కదా? ఇది ఏమి ఏరియా? ఇది గౌరీ గోపాల్ హాస్పిటల్. అవునా? ఏం లేదు తాత, నేను ఈ మన కర్నూలుకి వరదలు వచ్చినాయి కదా, వరదలు నీళ్లు. అప్పుడు వరదలు అప్పుడు కొట్టుకొని పోయినా. ఏం చేద్దామంటావు మరి? తలకు దెబ్బ తగిలి కొట్టుకొని పోయినాను. నన్ను ఎట్టో పట్టుకొని హాస్పిటల్లో వేసినారు, కోమలేకి పోయినా తాత. ఇప్పుడు లేచినా, నేను వేసి హాస్పిటల్ నుంచి ఇట్లే వస్తున్నాను. అసలు ఇది ఏంది అనేది అర్థం కాకుండా, ఏమి ఇది కర్నూలు, ఏమి ఇట్లా? ఇది కర్నూలేనా? ఇంతకీ కర్నూలేనా? ఏమ్మా ఇంత బిల్డింగ్లు ఇవల్ల? కాలం పోయినాయి, ఇప్పుడు కాలం వేరే ఉండే.
అదే నాకు అర్థం కాకుంది ఏంది అనేది కూడా నాకు అర్థం కాకుంది. అప్పుడు 5 రూపాయలకి టిఫిన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు 5 రూపాయలు టిఫిన్ వస్తుంది కదా, ఉంది 5 రూపాయలకి ఇస్తారా? 20 ఏళ్ళైంది తాత నేను కోమాలోకి పోయి ఇప్పుడు లేచినాను. 20 ఏళ్ళైంది తాత నేను కోమాలోకి పోయి ఇప్పుడు లేచినాను. ఎట్లా ఏళ్ళ నేను అసలు ఎక్కడ పోలే తాత ఇప్పుడు? షరీఫ్ నగర్ పోవాలంటే ఎట్లా పోవాలా? ఆటో ఆటోలో ఆటో ఒక 2 రూపాయలు ఆటో ఛార్జ్ కానీ తాత. లేదు ఏం రూపాయలు లేకుండా అవుతా, లేదు ఏం రూపాయలు లేకుండా అవుతా. సున్న పొదలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఇప్పుడు 2 రూపాయలకు పోతుంది కదా ఆటో. 2 రూపాయలు పో 30 రూపాయలు. 30 ఇది 30. అప్పుడు 20 ఏళ్ళకి 2 రూపాయలే కదా తాత. పోయినాయి కాలం అది, ఆ కాలం పోయినాయి. అవునా? అరే మరి ఇప్పుడు ఇంతకు ఎట్లా మా ఇల్లు కనుక్కున్నా తాత? ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? తాత మా ఇంటి కాడికని ఎట్లా పోసేది, నాకు ఆటోనే ఎక్కిద్దురా నన్ను. ఏమో నాకు తెలియదు. ప్లీజ్ నన్ను వదిలేసి